భారతదేశంలో అపర కుబేరుల్లో ఒకరైన అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తన చిన్న కుమారుడు జీత్ అదానీ వివాహం సందర్భంగా 10,000 కోట్ల రూపాయల విరాళం ప్రకటించిన సంగతి తెలిసింది. దేశంలో ఆరోగ్య సంరక్షణ, నైపుణ్యాభివృద్ధి, విద్యా రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం అదానీ ఈ విరాళాన్ని ప్రకటించారు. 6,000 కోట్ల రూపాయలను ఆసుపత్రుల నిర్మాణానికి, మిగిలిన 2,000 కోట్ల రూపాయలను నైపుణ్యాభివృద్ధికి కేటాయించారు. తాజాగా మిగిలిన 2,000 కోట్ల రూపాయలను దేశంలో దాదాపు 20 స్కూల్స్ ఏర్పాటుకు కేటాయించారు. దేశవ్యాప్తంగా విద్యాలయాల ఏర్పాటు కోసం జీఈఎంఎస్ ఎడ్యుకేషన్తో అదానీ గ్రూప్కు చెందిన దాతృత్వ సంస్థ అయిన అదానీ ఫౌండేషన్ భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది. మొదటి విడత విరాళం కింద అదానీ కుటుంబం ఇచ్చే 2,000 కోట్ల రూపాయలతో సమాజంలోని పలు వర్గాల ప్రజలకు ప్రపంచ స్థాయి విద్య, శిక్షణ మౌలిక సదుపాయాల్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఈ భాగస్వామ్యం ప్రాధాన్యం ఇస్తుంది అని అదానీ ఫౌండేషన్ తెలిపింది. ఇక మొదటి అదానీ జీఎంఎస్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే 2025-26 విద్యా సంవత్సరంలో లక్నోలో ఏర్పాటు కానుంది. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఉండే ఈ స్కూల్స్ను రాబోయే 3 సంవత్సరాల్లో కనీసం 20 వరకు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచించినట్లు అదానీ ఫౌండేషన్ తెలిపింది. ఈ స్కూల్స్లో సిబిఎస్ఈ సిలబస్లో 30% వరకు సీట్లు పేదలకు కేటాయించి ఉచితంగా విద్యాబోధన కల్పించనున్నట్లు తెలిపింది.